ఆంతర్యాలు. అల్లూరి గౌరీలక్ష్మి గారు రాసిన ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1990లో ప్రచురితమైంది. అక్కని చూసి చాలా రోజులయ్యింది, చూసి వెడదామండి అడిగింది వర్ధనమ్మ భర్త రామారావు గారిని. ఆయన ప్రముఖ వాణిజ్యవేత్త. వారి కూతురు డాక్టర్ సీటు, కొడుకు ఇంజనీర్ సీటు కొనుక్కుని చదువుకున్నారు. భర్త పని మీద బాంబే, ఢిల్లీ వెళుతుంటే ఆమె కూడా బయలుదేరింది చూసి వద్దామని. అక్కడ కూతురికి చుడీదార్లు, నైటీలు, కొడుక్కి బట్టలు, తనకి చీరలు, పెద్ద లెదర్ బ్యాగ్సు, హ్యాండ్ బ్యాగ్సు చాలా కొన్నది వర్ధనమ్మ డబ్బు ధారాళంగా ఖర్చు పెట్టి. బాంబే ఎక్స్ప్రెస్లో హైదరాబాద్లో దిగారు దంపతులు. టూర్ నుంచి తిరిగి వెళుతూ ట్యాక్సీలో కూర్చుని ఆలోచించిందామె. అక్కకి తను కొన్న వాటిలో ఏమైనా ఇస్తే బావుంటుందని. అన్నీ విలువైనవే. తన కూతురి కోసం కొన్నవి, తన కోసం కొనుక్కున్నవి ఏవీ ఇవ్వబుద్ధి కాలేదు. అసలు ఇంత సామానుతో ఇప్పుడు దిగవలసింది కాదేమో. సరే, ఏం చేస్తాం, ఏవీ చూపించకుండా ఉంటే సరి అనుకున్నాక మనసు కుదుటపడిందావిడికి. ఆమె అక్కగారైన నిర్మలమ్మ భర్త ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్, కొడుకు అమెరికాలో డాక్టర్గా స్థిరపడ్డాడు. కూతురు పెళ్లికి రెడీగా ఉంది. ఆ పిల్లకి 4-5 లక్షల కట్నం ఇవ్వడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్లో 2 ఇళ్ళు కట్టుకున్నారు. వర్ధనమ్మ గారు టాక్సీ దిగ్గానే పిన్ని అంటూ కౌగిలించుకుంది ఆమె అక్క కూతురు లత. ప్రయాణపు బడలిక అంతా తీరాక తీరుబాటుగా కూర్చుని కష్టం సుఖం కలబోసుకున్నారు. బాంబే, ఢిల్లీలో ఏం కొన్నావే వర్ధని నవ్వుతూ అడిగింది నిర్మలమ్మ చెల్లెల్ని. ఏమీ తోచక మీ మరిదిగారి వెంట బయలుదేరానక్క. ఏమీ కొనలేదు, రూంలోనే ఉండిపోయా అంది వర్ధనమ్మ భర్త చూపుని తప్పించుకుంటూ, మెల్లగా ఆ టాపిక్ని మారుస్తూ. అక్క, రఘు ఎలా ఉన్నాడే? మొన్ననే వచ్చాడట కదా అమెరికా నుంచి. జీతం బాగా వస్తుండొచ్చు. ఏమన్నా తెచ్చాడా? బంగారం వస్తువులు అవి ఆరా తీసింది. ఏం సంపాదన లేదు, రావడానికి పోవడానికే బోలెడైపోతుందనుకో వర్ధని. పిల్లాడు ఒక్కడు దూరం అయిపోయాడు. గబుక్కుని చూడాలంటే కుదరదు. ఇది కాస్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీ బావ నేను ఒంటరివాళ్ళం అయిపోతామని దిగులుగా ఉందే బాధను వ్యక్తపరిచింది నిర్మలమ్మ. కొడుకు తెచ్చిన వీసీఆర్, గోల్డ్ చైన్స్, వాచీలు, స్టీరియో, చీరలు చూపిస్తే ఏదో ఒకటి ఇవ్వవలసి వస్తుంది దీనికి. ఇవ్వకపోతే బావుండదు. పైగా గోల్డ్ చూసిందంటే ఇంకేం లేదు, డబ్బులు ఇచ్చేస్తా, కొన్న రేటుకిమ్మని కూర్చుంటుంది. ఇవన్నీ ముందే ఆలోచించి పెట్టుకుంది నిర్మలమ్మ. అందుకే ఏదీ తొందరపడి చూపించలేదు, నిదానంగా వ్యవహరించింది. ఒక్కరోజుండి తిరుగు ప్రయాణం అయ్యారు వర్ధనమ్మ దంపతులు. బొట్టు పెట్టి చీరలోనే జాకెట్టు ఉండే 100 రూపాయల కాటన్ చీర చెల్లెల చేతిలో పెట్టింది నిర్మలమ్మ. చెల్లెలు వెళ్ళిపోతుంటే కళ్ళనీళ్లు పెట్టుకుందావిడ. అక్కగారి కన్నీరు చూసి వర్ధనమ్మ కళ్ళు నీళ్లతో నిండాయి. అమ్మా నాన్న అన్యాయం చేసిపోయారు, ఇక మనిద్దరం ఒకరికొకళ్ళమే అక్కయ్య అంది గద్గదికంగా. లత పెళ్లిలో కలుసుకుందామండి అంటూ తోడల్లుణ్ణి సాగనంపాడు నిర్మలమ్మ భర్త. చెల్లి, నువ్వు లత పెళ్లికి 10 రోజులు ముందు వచ్చి అన్నీ చూసుకోవాలే చెయ్యి పట్టుకుంటూ అంది నిర్మలమ్మ. అదేమిటక్క, నువ్వంతగా చెప్పాలా అంటూ వీడ్కోలు తీసుకుంది వర్ధనమ్మ. వాళ్ళని స్టేషన్లో దింపిరమ్మని కారులో లతను కూడా పంపింది నిర్మలమ్మ. లత ఇంటికి తిరిగి వస్తూనే అమ్మా కొద్దిగా మంచినీళ్ళియ్యి అంటూ కుర్చీలో కూర్చుని ట్రైన్ కరెక్ట్ టైంకి బయలుదేరిందమ్మా అంది. నిర్మలమ్మ కూతురికి ఫ్రిడ్జ్లోంచి మంచినీళ్లు తీసిస్తూ, లత, పిన్ని సినిమా ఇంటర్వెల్లో కూడా షాపింగ్ చేసే రకమే. అలాంటిది బొంబాయి, ఢిల్లీ వెళ్ళి ఊరికే తిరిగొస్తుందా? అయినా చిన్నాన్నకి బిజినెస్లో అడ్డంగా లాభాలొస్తాయి కదే. ఆ డబ్బంతా ఏం చేసుకుంటారు? ఆ సూట్ కేసుల నిండా ఎన్ని కొని తీసుకుపోతోందో చూపిస్తే కావాలని అడిగేస్తామా చెప్పు? దీనికి చిన్నప్పటి నుంచి ఇలాంటి బుద్ధులేనే అంటున్న తల్లి వంక చిత్రంగా చూసింది లత. ఇంటికి వస్తూనే వర్ధనమ్మ ముఖం కడుక్కుని కాఫీ తాగి సూట్ కేసులు విప్పి కూతురికి చూపించింది. వచ్చేటప్పుడు హైదరాబాద్లో తన అక్కగారిని చూడ్డానికి దిగిన విషయం చెబుతూ, ఇదిగో రాణి పెద్దమ్మ చూసావా ఎలాంటిదో? కొడుకు ఫారిన్ వెళ్ళి బోలెడు సంపాదించి పోస్తున్నాడు కదా, కనీసం వాడేం తెచ్చాడో ఒక మాట కూడా చెప్పలేదు. ఇదిగో ఈ పెట్టుబడి చీర నా మొహాన పారేసింది. నేనిలాంటి చీరలు ఎప్పుడైనా కట్టానా అంటూ సూట్ కేసులోంచి చీర తీసి సోఫాలో విసిరి కొడుతున్న తల్లి వంక విచిత్రంగా చూసింది రాణి. కథ సమాప్తం.